హాయ్ శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలని మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నామంటే దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టే మనము ఈ సంవత్సరం మొత్తం గురు బలం ఉందా, శని బలం ఉందా, రాహు, కేతు ఎలా ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది గోచారం ఫలితాలు మాత్రమే. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు. ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతువులు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి మార్పు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభరాశిలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం చేస్తూ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభంలో ఆయన వక్రించి ఉంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు మిథున రాశిలో ఆయన వక్రించి సంచారం చేస్తూ మార్చ్ 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కేవలం 5 మాసాలు మాత్రమే అక్కడ ఉండి 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో ఆయన సింహంలోకి వచ్చేస్తారు. మళ్ళీ అక్కడ ఒక మాసం ఉండి వక్రించి మళ్ళా వెనక్కి వెళ్తారు. ఈ గ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చిన్న విజ్ఞప్తి. కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండదు. వాళ్ళ జాతక రీత్యా యోగాలని బట్టి, దశాభుక్తి బట్టి మెయిన్ అది మనం తీసుకోవాలి. ఈ గోచారంలో శని బలం ఉన్నా, గురు బలం ఉన్నా లేకపోయినా మనకి దశాభుక్తి గనక బాగా ఉంటే, మంచి పీరియడ్ జరుగుతూ ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మొత్తానికి ఈ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నవమ స్థానంలో శని యొక్క సంచారం సంవత్సరం మొత్తం కూడా నవమ స్థానంలోనే శని సంచారం ఉంటుంది. ఇక్కడ టెస్టింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు. సోదరుల మధ్య కొన్ని విభేదాలు కావచ్చు. కొన్ని భయము ఒక విషయంలోనూ కూడా కాన్ఫిడెన్స్ ఎక్కడో ఒక చోటు లోపించడము, కాన్ఫిడెన్స్ తగ్గడము. అలానే తండ్రి ఆరోగ్యం విషయాలలో కొన్ని ఇబ్బందులు. దూర ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలి, దూర ప్రాంతానికి వెళ్లి నేను ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ ఆటంకాలు. అలానే ఈ ప్రయాణాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అధైర్యము కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. నవమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే నవమాధిపతి, షష్టాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఆయన వక్రించి సంచారం చేసేది కూడా అంత మంచిది కాదు. ఆరోగ్య విషయాలలో కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఈ కోర్ట్ విషయాలలో, అలానే ప్రాపర్టీ రిలేటెడ్ తండ్రి గారి తరపున నుంచి రావాల్సిన ఆస్తికి సంబంధించిన విషయాల్లో అది డిలే అవ్వడము. అలానే ఈ స్టూడెంట్స్ మెయిన్ చదువుల పట్ల కాన్సంట్రేషన్ లేకుండా ఉండడము. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలే ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలలో కూడా కొన్ని ఆటంకాలు మీరు ఫేస్ చేయక తప్పదు. అయితే 2026వ సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి జన్మరాశిలోకి గురువు వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ రావడము, అలానే దైవ భక్తితో మీరు ముందుకు సాగడము, అలానే ప్రతి పనిలో కూడా ఉన్న ఆటంకాలని అధిగమించి మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. వాటిని సఫలీకృతం చేసుకుంటారు. అయితే గురుబలం అయితే ఉండదు. కష్టం ఎక్కువగానే ఉంటుంది. ప్రతిఫలం అయితే తక్కువగానే ఉంటుంది. బట్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడం అనేది చాలా ప్రమాదకరం. కాన్ఫిడెన్స్ లేకపోతే మనిషికి అతను చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2026 జూన్ 2వ తేదీ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు పొందుకుంటారు. కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఈ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఇవన్నీ కూడా కొంచెం డిలే అవ్వడానికి, పోస్ట్‌పోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్, ఈ సంబంధాలలో మెయిన్ భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని అనుకోని విభేదాలు, డిస్టర్బెన్సెస్ లాంటివి మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తానికి కొంచెం డిస్టర్బెన్సెస్ అంటే ద్వితీయ స్థానంలోనూ కూడా కేతు ఒక సంచారము. ర్యాష్‌గా మాట్లాడడము, కుటుంబంలో కొన్ని గొడవలు ఆల్రెడీ మీరు చూస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కొన్ని ఖర్చులు పెరగడము, అలానే కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ. సరిగ్గా సరైన టయానికి భోజనం చేయలేకపోవడము, గుప్తాంగాలలో కొన్ని ఇరిటేషన్ లాగా అనిపించడము, చర్మ సంబంధమైన సమస్యలు ఉండడము, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. అయితే 2026 అక్టోబర్ 31వ తేదీ తర్వాత మీకు కొంచెం అనుకూలించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం గురుబలం వస్తుంది అప్పుడు సింహరాశికి వచ్చిన తర్వాత. మళ్ళీ మీ మాటకు ఒక రెస్పాన్స్ బాగా వస్తుంది. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. మంచి జీవితాన్ని పొందడానికి ఆస్కారాలు కనిపించినప్పటికీ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత
జన్మ రాశిలోకి కేతు రావడము, సప్తమ స్థానంలోకి రాహు రావడము, ఇది కూడా కొంచెం డిస్టర్బెన్సెస్. ఏ పని చేయడానికి ఉండదండి. ఒక విరక్తి భావం వ్యక్తం చేస్తారు. విరక్తిగా ఉంటారు. గడ్డం పెంచుకోవడము మగవాళ్ళు. ఏ పని చేయాలనుకున్నా ఒక అంటే విరక్తి అంటే జీవితం పైన కొంచెం విరక్తం రావడము. అలాంటి డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. అంటే ఇంకేమి లేదులే జీవితంలో అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ భార్యాభర్తల మధ్య కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా మీరు చూసుకుంటే చాలా మంచిది. లేదు అంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్. ఎందుకంటే సప్తమ స్థానంలోకి రాహు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఈ ఆహ్, ఆహ్, మీడియా రంగాలలో పరిచయం అయ్యే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తలుండాలి. వాళ్ళ దగ్గర క్లోజ్ అవ్వడము, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడము ఇట్లాంటివి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు సప్తమ స్థానంలోకి రాహు వస్తున్నాడు. మీ జన్మ జాతకంలో ఆ మకర రాశిలో రాహుగ్రహానికి శత్రుత్వం గ్రహం ఏదైనా కుజుడో, సూర్యుడో ఉంటే మ్యారేజ్ లైఫ్‌లో సెపరేషను ఇవన్నీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ సెపరేషన్ అని చెప్పట్లేదు. సప్తమ స్థానంలోకి రాహు వస్తాడు. మీదేది జన్మరాశి కర్కాటక రాశి. సప్తమ స్థానంలోకి రాహు వచ్చిన తర్వాత ఆ మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు మకర రాశిలో ఏదైనా గ్రహం ఉందా చూసుకోండి. ఏ సూర్యుడో, ఏ కుజుడో అట్లా ఉంటే గనక, ఏ శుక్రుడు గనక ఉంటే మ్యారేజ్ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి మళ్ళీ మీకు. సో, ఇది మీరు మనం తెలుసుకోవాలి. మొన్నటి వరకు బాగున్నామండి మా హస్బాండ్, వైఫ్. ఎందుకో ఈ మధ్య మేము ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఇలా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్లి సంచారం చేసేటప్పుడు, ఆ రాశిలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నవమ స్థానంలో శని ఒక సంచారం జరుగుతుంది మీకు. మీన రాశిలో. అక్కడ మీ జాతకంలో గనక మీరు పుట్టిన జాతక రీత్యా ఆ మీన రాశిలో శనికి శత్రుగ్రహాలు సూర్యుడో, కుజుడో గనక ఉంటే చాలా ఇబ్బందులు. ఎడ్యుకేషన్ చేయడానికి కూడా అవ్వదు. అలానే తండ్రి ఆరోగ్యం విషయాలు చాలా ఒడిదుడుకులు, అన్నదమ్ముల మధ్య సమస్యలు, ఇబ్బందులు, గొడవలు ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది. మనము జనరల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి రాలేదండి నేనిక్కడ. కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు. ప్రతి వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. లక్షల మందికి ఒకేలాగా ఉండదు. మీ జాతక రీత్యా ఇప్పుడు నెక్స్ట్ మేషరాశికొస్తాడు శని. అప్పుడు మీకు దశమ స్థానం అవుతుంది. అప్పుడు కర్కాటక రాశిలో మీరు ఒకసారి జాతకం చూసుకోవాలి. మేషరాశిలో శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఉద్యోగం విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఓహ్! సూర్యుడు అక్కడున్నాడు లేదా కుజుడు అక్కడున్నాడు. ఇబ్బందవుతుంది ఉద్యోగాలలో. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇది. సో, ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఒక 3 గురువారాలు ఈ పసుపు కలర్ బట్ట తీసుకొని కర్చీఫ్ కొత్త బట్ట. దాంట్లో 300 గ్రాముల శనగలు, 300 గ్రాముల బెల్లం మూట కట్టినట్లు కట్టి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టించి గురువారం పొద్దున్నే సంకల్పం చేసుకొని గురుబలం పొందడానికి మీరు సంకల్పం చేసుకొని ఒక 5 ప్రదక్షిణలు చేసి అక్కడే ప్రార్థించుకొని వాళ్ళకి అక్కడే టెంపుల్‌లో ఇచ్చేసి వచ్చేయండి. ఇట్లా 3 గురువారాలు చేసుకోండి. అలానే ప్రతిరోజు శ్రీపాద, శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మాసం వచ్చే త్రయోదశికి శివుడికి తైలాభిషేకం నువ్వుల నూనెతో సాయంత్రం ప్రదోషకాలంలో తైలాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.